కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అంటామి. ఆ కథ ఏంటో నాకు అర్థం కాల. మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడిపోతున్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశాడే? జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడు. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక జర్నలిస్టు, సాక్షిలో పనిచేశారు. అప్పటి నుంచి నాకు తెలుసు, ఉదయంలో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఆయన మీద ఎంత అక్కసు విలపించుతున్నారయ్యా. ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా. ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో? ఈ జత్వాని కేసు కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదాలనుకుంటున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. తీసుకొచ్చారు కదా ఇవాళ, ఏం జరిగిద్దో చూద్దాం. కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదాలనుకుంటున్నారు. ఇది ఇవాళ నేను చెబుతున్న బూమ్ ర్యాంక్ కాబోతుంది. ఆ జత్వానీనా మేము పేరు నాకు తెలియదు, జత్వాని కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు కడుతున్నారు. అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా. ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను, నేను చెప్పకూడదు. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చెయ్యాలనే తాపత్రయపడతా ఉన్నారు. మీరేమీ చేయలేరయ్యా. ఎందుకంటే ఆయన ఏమి పాపాత్ముడు కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండటమే పాపమా? నేను మంత్రిగా ఉండటమే పాపమా? మా మీద కక్ష సాధింప ఏమిటిది? నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఇవాళ బాగానే ఉండొచ్చు, టీవీల్లో బ్రహ్మాండంగా వేస్తున్నారు. కథలు ఏంటో, ఏం జరిగిపోతుందో, కొత్తగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సెన్సేషనల్గా ఉంది అనుకోవచ్చు. నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎవరేంటో, ఆమె పేరేంటి, జత్వాని ఏంటో, ఆమె కథ ఏంటో, ఆమె పూర్వపరాలు ఏంటో, ఆమె ఇంతకుముందు ఏం చేసిందో ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అంత తేలిగ్గా ఉంటాయా? ప్రభుత్వం మీ చేతిలో ఉందని, మీడియా మీ చేతిలో ఉందని ఏదేదో కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి నిలబడతాయా? యాసిడ్ టెస్ట్కి నిలబడతాయా? ఇవాళ నాకు తెలిసి ఏమీ లేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో. అమ్మ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద వీళ్ళకి కక్ష తీసుకుందాం. ఇదేగా చట్ట ప్రకారం పోయారు వాళ్ళు. నువ్వు ఏం చేసావు? నువ్వు స్కామ్కి పాల్పడ్డావు. ఆ స్కామ్లో నిన్ను అరెస్ట్ చేశారు. అది చట్ట ప్రకారం చేసినటువంటి అరెస్టు. అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అధికారుల మీద, అరెస్ట్ చేయడానికి దోహదం చేసినటువంటి అధికారుల మీద, వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నేను చాలా చిత్రంగా చూస్తున్నానయ్యా. ఐపీఎస్లు కాదంట, వైసీపీఎస్లు అంట. ఏందో మరి ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళని కూడా ఒక పెద్ద డివైడ్ చేసి పారేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అంట. వాళ్ళు ఎట్లా వైసీపీలో అవుతారు? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రకారం, వాళ్ళ ఆదేశాల ప్రకారం, చట్ట ప్రకారంగా పనిచేసేటటువంటి వ్యక్తులే. వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. పోలీస్ ఆఫీసును దీనిలో టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉడత ఊపులకి ఏం భయపడమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.